హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇది వచ్చేటప్పటికి ఒక ట్రావెల్ వ్లాగ్ అనమాట. నేనైతే ట్రావెల్ చేశాను. ఎక్కడికి అంటే ఉత్తరాఖండ్. సో మనకి డైరెక్ట్గా ఉత్తరాఖండ్కి ఫ్లైట్ లేదు కాబట్టి హైదరాబాద్ టు ఢిల్లీ అదొక 2 hours జర్నీ, అండ్ ఢిల్లీ టు డెహ్రాడూన్ అదొక 55 minutes ఆఫ్ జర్నీ. సో కాకపోతే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఏంటి అంటే మనము ఒక టర్మినల్లో దిగి, అంటే మేము యాక్చువల్గా T2లో దిగి మళ్ళీ T1 వరకు వెళ్ళాము. సో విత్ ఇన్ టర్మినల్ చేంజ్ అవ్వడానికి కూడా మనకి ఇంటర్నల్గా ఒక బస్సు అయితే ఉంటుంది. సో ఆ బస్సు ఎక్కి అయితే వెళ్ళాలి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట, లైక్ ఇట్లా లే ఓవర్ ఉండి అలా ఇంకొక ఫ్లైట్ చేంజ్ అనేది. సో ఢిల్లీ అయితే వెళ్ళాం కానీ ఇలా మళ్ళీ ఢిల్లీ టు డెహ్రాడూన్ అయితే వెళ్ళలేదు. సో అలా మొత్తానికి అయితే అక్కడ డెహ్రాడూన్ అయితే వెళ్ళాము. అండ్ డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ ఏంటి అంటే కొంచెం చిన్న ఎయిర్పోర్ట్ అనమాట. సో మనకి అండ్ ఫోర్ టర్మినల్స్ అయితే ఉన్నాయి అంతే, జస్ట్ అంటే చాలా చిన్న ఎయిర్పోర్ట్. సో దిస్ ఇస్ ద డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ అనమాట. సో దిగడంతోనే అయితే ఫుల్ గాలి అండ్ వర్షము, అదేంటో నేచర్ వెల్కమ్ చెప్పింది అన్నట్టుగా అయితే నాకు అనిపించిందండి. చూస్తున్నారు కదా, ఎండాకాలం కదా, అక్కడ కూడా కొంచెం వేడిగానే ఉందంట. సో వర్షం పడడంతోనే కొంచెం చల్లగా అయింది అన్నట్టుగా అయితే చెప్పారనమాట. సో ఇదంతా మేము ఒక ప్యాకేజ్ లాగా అయితే వెళ్ళాము. ఫ్లైట్ టికెట్ సెపరేట్ అండ్ హోటల్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ 5 daysకి అయితే తీసుకున్నాము. సో దిస్ ఈజ్ హరిద్వార్లో హోటల్ అనమాట. బాగుంది హోటల్, వృందబాన ఏదో ఉందండి. సో అదనమాట హోటల్. సో ఎంట్రీ అవ్వడంతోనే ఇలా మనకి స్పేస్ అయితే ఇచ్చారు, అక్కడ లగేజ్లు అయితే వేసేసాము. అండ్ దిస్ ఈజ్ ద రూమ్. సో సూపర్గా ఉంది. ఇదొకటి బెడ్ అండ్ పక్కన కూడా ఇంకొకటి చిన్నగా ఇచ్చారనమాట. అండ్ ఒక చిన్న మనకి కబోర్డ్ కూడా ఉంది. సో ఇదేంటంటే అడ్జసెంట్ రూమ్ అయితే ఉంది అని చెప్పారు. అండ్ ఇది నెక్స్ట్ డే రోజు బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అన్నాను కదా. సో మేము హరికి పూరి అండ్ చండీదేవి మానసాదేవి టెంపుల్ అయితే వెళ్ళాము. సో అక్కడ పూరి అండ్ భాజీ ఫేమస్ అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ఆలూ పకోడా అండ్ శాండ్విచ్ విత్ పూరి అండ్ భాజీ అయితే ఇచ్చారు అండ్ సమ్ కాఫీ. సో ఇంక ఇది తొందరగా తాగేసి అయితే వెళ్ళాము. అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర జనరల్గా 6-7 కల్లా బ్రేక్ఫాస్ట్ రెడీ ఉంటుంది కదా. ఇక్కడ డెహ్రాడూన్లో ఏ హోటల్లో అయినా కూడా ఆఫ్టర్ 8 అనమాట మనకి బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ ఉండేది. సో అంత పొద్దున్న లేవరు, ఎంతైనా వాళ్ళు పహాడీలు కదా అన్నట్టుగా అయితే అనిపించిందండి. సో ఇంకా ఫస్ట్ అయితే మేము ఇక్కడ చండీదేవి టెంపుల్, మానసాదేవి టెంపుల్ ఉంటాయి కదా, సో అక్కడికి అయితే వెళ్ళాము. అదేంటంటే రోప్ వేలో వెళ్ళొచ్చు, ప్లస్ నడిచి కూడా వెళ్ళొచ్చు. సో ఇంకా నడిచి వెళ్ళడం అంటే ఇట్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ అన్నట్టుగా అయితే మేము రోప్ వే అయితే వెళ్ళాము. రెండుకి కలిపి ఒకరికి 450 rupees అనమాట రోప్ వేకి టికెట్. కాకపోతే అక్కడ వెయిటింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మార్నింగ్ 6-7 ఆ టైంకి వెళ్తే కొంచెం తక్కువ ఉంటుందంట. ఒక్కసారి 9 అలా అయిపోయిందంటే రోప్ వేలో చాలా రష్ ఉంటుంది అండ్ దర్శనానికి కూడా చాలా టైం పడుతుందని ఇంకా అక్కడ ఒక అతను ఉంటే తాను తీసుకెళ్లారనమాట. మొత్తం అంటే VIP ఎంట్రీ దర్శనము అవి అలా అయితే దర్శనం అయితే తొందరగా అయిపోయింది. మేము లేట్ అయిపోతుందేమో అనుకున్నాము, బట్ చాలా తొందరగా అయితే అయిపోయిందండి దర్శనము. సో ఇదండి రోప్ వేలో పైనకి వెళ్తుంటే ఫస్ట్ అయితే మేము మానసాదేవి టెంపుల్కి అయితే వెళ్ళాము. సో మొత్తం ఇలా ఉంటుంది అనమాట మనకి వే. కింద అది మొత్తం కనిపిస్తుంది కదా, అదంతా గంగా నది అనమాట. సో జనరల్గా మనకి మాన్సూన్స్లో అలా ఉన్నప్పుడు అయితే ఫుల్ ఫ్లో ఉంటుంది. ఇప్పుడు సమ్మర్లో కాబట్టి అంత అయితే లేవు. కాకపోతే హరిద్వార్, రిషికేశ్లో ఆ ఘాట్స్ ఉంటాయి కదా, సో అక్కడైతే కొంచెం ఫ్లో బాగానే ఉంది. అంటే కొంచెం చూసి వదులుతున్నారు అనమాట వాటర్. సో అలా అని సో పైనకి ఎంట్రీ అవడంతోనే ఇలా ఉంటుంది. మనం ఏమన్నా ప్రసాదం పెట్టాలి అంటే పెట్టేసుకోవచ్చు. సో మేమైతే ఆ పేడ అండ్ అటుకులు ఉంటాయి కదా, సో అవైతే తీసుకున్నాము. మానసాదేవి టెంపుల్ ఏంటంటే ఇట్స్ లైక్ థ్రిల్లింగ్ రోప్ వే ఉంటుంది అండ్ ఇట్స్ ఆఫరింగ్ ఫుల్ సూపర్ వ్యూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి బిల్వ పర్వత్ మీద ఉంది. సో ఇంకా అక్కడ దర్శనం అయితే మాకు ఒక 10-15 minutesలో అయిపోయిందండి. జస్ట్ అలా వెళ్ళాం, డైరెక్ట్గా దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ రోప్వేలో మళ్ళీ రిటర్న్ అయిపోయాము. సో ఇక్కడ రోప్వే ఉంది కానీ ఎక్కువ వెయిటింగ్ అయితే లేదనమాట. సో ఫాస్ట్గా తీసేసుకెళ్తున్నారు. నడిచి వెళ్తే మాత్రం ఇది వే, ఇది ఒక 3 kilometers ట్రెక్ అన్నట్టుగా అయితే అన్నారనమాట అక్కడ. సో వెళ్తే మనకి 1 hour అలా పడుతుంది అనుకుంటా. సో ఇంకా అలా అయితే వెళ్ళొచ్చు ఇఫ్ యూ ఎంజాయ్ ఇట్. కాకపోతే అక్కడ ఎండ మాత్రం సూపర్ ఉన్నదండి, అంటే 44-45 degrees ఉంది. సో చాలా అంటే చాలా వేడిగా ఉంది అసలు ప్లేస్. అండ్ ఇంకా లాస్ట్ వీక్ అయితే 53 ఉండేనంట, ఇప్పుడైతే ఇంకొంచెం తక్కువ ఉంది. సో అలా మేము మానసాదేవి టెంపుల్ వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా ఆపోజిట్ హిల్లోనే మనకి చండీదేవి టెంపుల్ ఉంటుందన్నమాట. యూ కెన్ ఎంజాయ్ ఎ సీనిక్ కేబుల్ కార్ రైడ్ అండ్ సిరెన్ అట్మాస్ఫియర్ అట్ దిస్ టెంపుల్ డెడికేటెడ్ టు గాడెసెస్
చందీదేవి ఆఫరింగ్ స్టన్నింగ్ హిమాలయన్ వ్యూస్. ఇక్కడైతే హిమాలయన్ వ్యూస్ కనిపిస్తాయి. ఇది కొంచెం మన్సూన్లో అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ కుంభ విషుంబ అని ఉంటారు కదా, సో వాళ్ళని చంపిన తర్వాత అమ్మవారు ఇక్కడ వెలిసింది అన్నట్టుగా అయితే అంటారు. చండీ రూపం అంటే కొంచెం ఉగ్ర రూపం అంటారు కదా, సో అలా అయితే ఉంది. ఇక్కడ పైన ట్రెక్ అంటే ఇది కూడా సేమ్ రోప్వే అండి. ఇవి కూడా స్టెప్స్ ఉంటాయి, కానీ ఇది కొంచెం ఎక్కడం కష్టం అన్నారు. ఇది మనం ఎంత రోప్వేలో వచ్చినా ఒక 100 స్టెప్స్ అయితే మనం ఇలా పైనకి ఎక్కాల్సి ఉంటుంది. బట్ వ్యూ ఈజ్ సూపర్బ్. ఇఫ్ ఇట్ వాజ్ ఇంకా కొంచెం కూల్ ఉండుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేదాన్నేమో అనిపించిందండి, ఎందుకంటే ఇట్స్ వాజ్ టూ హాట్ అనమాట. సో ఇక్కడ అమ్మవారి రూపం అయితే అలా ఉంటుంది. అండ్ ఇక్కడ లోపలికి అయితే ఇలా ఎంట్రీ అయిన తర్వాత చాలా బాగుంది అమ్మవారు. ఇది కూడా మాకు ఒక 5 to 10 minutesలో ఉంది. సో అక్కడ మహిషాసుర మర్దిని, మంగళ చండి అండ్ ఉగ్ర రూపం చండి అలా ఉన్నాయి అన్నమాట 3. మనకి లోపల ఫోన్ అలా లేదు కాబట్టి నేనైతే పిక్చర్ అయితే తీయలేదు. సో ఇది మొత్తం వ్యూ అండి. ఇది కూడా మొత్తం గంగాదేవి వ్యూ. అండ్ రిటర్న్ టు ఉదన్ కోట్లా అని అయితే అంటారనమాట. సో అక్కడ ఇంకా మళ్ళీ సేమ్ అదే రోప్వేలో అయితే దిగేసాము. సో మనకు మేము ఆల్మోస్ట్ ఎప్పుడు 9 o'clock అలా స్టార్ట్ అయ్యాము. వెళ్తే మాకు 11 వరకు మొత్తం దర్శనాలన్నీ అయిపోయినాయి. ఇంకా అయిన తర్వాత and this is Hari Ki Pauri. You can immerse yourself in the heart of the city at the sacred bathing ghat where vibrant rituals and the nightly Ganga Aarati mesmerizes. నిజంగా ఇక్కడైతే బయట వెదర్ వేడిగా ఉన్న వాటర్ మాత్రం గంగా వాటర్ చాలా కూల్. మనకి ఫ్రీజర్లో వాటర్ ఎలా ఉంటాయి సేమ్ అలాగే ఉన్నాయి. సో ఇంక ఇక్కడ వెళ్ళి అయితే మేము బాతింగ్ ఘాట్లో స్నానాలు చేసేసుకొని ఇంకా డ్రెస్ మార్చుకోవడానికి అక్కడ చిన్న చిన్న ఇట్లా రూమ్స్లా ఉన్నాయన్నమాట. యూ క్యాన్ చేంజ్ ఓవర్ దేర్. ఇంకా అదంతా అయిపోయి కొంచెం అలా తిరిగేసిన తర్వాత ఆరతికి అయితే ఇంకా కూర్చున్నాము. ఇక్కడ గంగా ఆరతి చాలా బాగుంటుంది అని. ఇక్కడ క్లాక్ టవర్ ఉంది కదండి, సో అక్కడైతే ఉంటుంది. మేము ఇంకెక్కడో దిగాము. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఫుల్గా నడుచుకుంటూ వచ్చాము. ఇది టైం ఆల్మోస్ట్ 5:30 అనమాట. ఇంకా ఆ టైంకి కూర్చుంటే సమ్మర్స్లో అయితే కొంచెం లేట్గా సన్సెట్ అవుతుంది కాబట్టి 7:30కి ఇస్తారు. అదే వింటర్స్లో 6:30కి ఇస్తారు అనమాట. చాలా బాగుంది గంగా ఆరతి. సో మనం ఇటు సైడ్ 2 sides కూర్చోవచ్చు. ఇది చూస్తుంటే నాకు కాశీలో గంగా ఆరతి అయితే గుర్తొచ్చింది అనమాట. సో అక్కడ కూడా గంగా ఆరతి ఇస్తారు కదా, సో అది గుర్తొచ్చింది. అండ్ 5:30కి వెళ్ళి మేము లైన్లో అయితే కూర్చున్నాము. అండ్ ఇంకా వాళ్ళు ఏంటంటే కార్పెట్ వేసి కూర్చోబెడతారు అని ఒకళ్ళు వచ్చి అంటే సరే ఓకే అని చెప్పి అనుకున్నాము. సరే 500 అంటే సరే అని ఓకే అని ఇచ్చాము. బట్ ద థింగ్ ఈజ్ అక్కడ కూర్చోబెట్టారు, బాగుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకెవరో VIPs వస్తున్నారని మళ్ళీ వేరే దగ్గర వెళ్ళి తీసుకెళ్లారు. సో ఆ వ్యూ మిస్ అయిపోయాము. అది నాకు అస్సలు నచ్చలేదండి. సో అక్కడికి మేము చాలా కేర్ఫుల్గా ఉన్నాము. అంటే ఇలా స్కామ్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టుగా అయితే చాలా కేర్ఫుల్గా ఉన్నాము. బట్ స్టిల్ ఇక్కడ ఒక్క దగ్గర ఇదైపోయినాం. అంటే ఇక్కడ కరెక్ట్గా టికెట్ ఉంటుంది ఏమి అని లేదు. యాక్చువల్గా టికెట్ ఏం లేదు, కాకపోతే అక్కడ కొంతమంది ఉంటారు, వాళ్ళకి మనకు మనీ ఇస్తే వాళ్ళు అలా కొంచెం ముందు ఆరది మంచి కనిపించేలాగా అయితే కూర్చోబెడతారనమాట. సో ఫస్ట్ అయితే గంగాదేవిది ఒక టెంపుల్ ఒకటి ఉంది. సో అక్కడ నుంచి పల్లకి అనేది తీసుకొస్తారనమాట. పల్లకి అనేది తీసుకొచ్చి ఇక్కడ సైడ్కి అయితే పెడతారు. పెట్టిన తర్వాత మనకి ఆరతి అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే చిన్న ఆరతి ఉంటుంది కదా, సో అది ఇస్తారనమాట. అది ఇచ్చిన తర్వాత అప్పుడు దాని తర్వాత పెద్దది ఆరతి ఉంటుంది కదా, సో చూస్తున్నారు కదా ఇలా అయితే ఇస్తారు. అండ్ అది అక్కడ గోపురం లాంటి దాంట్లో గంగామాతను అయితే పెట్టారు. సో ఈ టెంపుల్ నుంచి అయితే తీసుకొచ్చారనమాట. ఆ గంగామాతను పల్లకిలో పెట్టించుకొని పాల్కిలో పెట్టుకొని తీసుకొని వచ్చిన తర్వాత ఆరతి అయితే స్టార్ట్ చేశారు. ఒకవేళ మనం కూడా ఆరతి ఇవ్వాలి అని అంటే అక్కడ వాళ్ళకి మనీ పే చేసి ఇచ్చేస్తారు, కూర్చొని మనం కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇట్స్ అవర్ విష్, లైక్ మనం ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. అండ్ ఆరతి ఆల్మోస్ట్ మనకి 7 o'clockకి అలా మొదలు పెట్టారండి. సో ఫస్ట్ ఈ చిన్న ఆరతి ఉన్నాయి కదా, ఇవి ఇచ్చిన తర్వాత అప్పుడు లాస్ట్కి పెద్దది ఆరతి అయితే ఇస్తారు. అప్పటికి ఇంకొంచెం చీకటి అవుతుండే. కరెక్ట్గా ఆ పెద్ద ఆరతి స్టార్ట్ చేశారు. అంటే ఫుల్ గాలి వచ్చింది. బట్ ద వెదర్ వాజ్ టూ హాట్. మేము 5:30 నుంచి 7:30 వరకు అయితే ఇంకా అక్కడ కూర్చున్నాము. ఎందుకంటే లేస్తే మళ్ళీ ప్లేస్ పోతుంది అన్నట్టుగా అయితే ఇంకా అక్కడే కూర్చున్నాము. చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఆ రోజు 43 degrees ఉన్నాయండి టెంపరేచర్. సో అంటే ఢిల్లీ డెహ్రాడూన్లో ఈ సమ్మర్లో వెళ్ళడం అయితే చాలా ఏమంటారు గుడ్ సజెషన్ అస్సలు కాదు. ఎందుకంటే హీట్ అనేది చాలా ఉంటుంది. మనకి 43 అంటే ఏమో తెలియదు, కానీ అక్కడ మాత్రం 43 అంటే ఇట్ వాజ్ రియలీ స్కాచింగ్ హీట్ అనొచ్చు. సో ఇంకా అలా మేము కూర్చొని చూసిన తర్వాత అప్పుడు 7:30కి అలా మొదలు పెట్టారండి. సో ఇక్కడ క్లాక్ ఉంది కదా,
ఇక్కడ టైం కూడా కనిపిస్తుంది. సో దాన్ని బట్టే ఇస్తారేమో అని అయితే అనుకున్నాము, ఎందుకంటే మా వాచ్లో డిఫరెంట్ టైం ఉండే, అక్కడ డిఫరెంట్ ఉండే. సో ఇక్కడైతే ఇది ఉండే. అండ్ ముందు కొంచెం ఇట్లా భజన లాగా చెప్పించారు, హర్ హర్ గంగే అని. చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ ఇలా ఆరతి అయితే ఇచ్చారు. అండ్ ఆరతి స్టార్ట్ అవ్వడంతోనే చెప్పాను కదా, ఫుల్ గాలి అయితే వచ్చింది. ఇట్ వాజ్ రియలీ సో గుడ్ టు సీ గంగా ఆరతి. ఈవెన్ రిషికేష్లో కూడా చాలా బాగుంటుంది. అక్కడికి కూడా వెళ్ళాం, కానీ మాకు ఆరతి టైంకి వి కుడ్ నాట్ బీ దేర్ అనమాట. సో ఈ హరిద్వార్ తర్వాత నేను నెక్స్ట్ రిషికేష్ వ్లాగ్ కూడా నేను పోస్ట్ చేస్తానండి, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఫైనల్గా హరిద్వార్లో అలా చిన్నగా అలా మెల్లగా చూసుకుంటూ అయితే వెళ్ళాము. ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదండి, ఎందుకంటే వేడి ఎక్కువ ఉంది కదా. సో మాకు ఆ టెంపుల్స్ చూసుకొని వచ్చి దాని తర్వాత ఇంకా ఆరతి చూసుకునేటప్పటికి ఇదే ఆరతి అయిపోయేటప్పటికి 8 అయిపోయింది. సో ఇంకా 8 o'clock అయితే మేము ఇంకా చెప్పులు అక్కడ ముందే పెట్టేయాలి. ఇక్కడ గంగా నది దగ్గరికి చెప్పులు అలౌ చేయరు. సో చెప్పులు అయితే ముందే డిపాజిట్ చేయాలి, షూ స్టాండ్లో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడికి రావాలన్నమాట. వాటర్ అయితే చాలా ప్రెషర్గా వెళ్తున్నాయి గంగా నదిలో వాటర్. సో నేను బాటిల్ పడదామని అనుకుంటే సో బాటిల్ కూడా కొంచెం వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది, ఫుల్గా ఫిల్ అవ్వలేదు. సో మళ్ళీ హాఫ్ అలా ఫిల్ చేసుకుంటూ నేనైతే బాటిల్ అయితే తెచ్చుకున్నాను. అంటే గంగా వాటర్ మన ఇంట్లో పెట్టుకుంటే మంచిది అంటారు కదా. సో ఇంకా ఫైనల్గా చూస్తున్నారు కదా ఆరతి. సో అలా అయితే ఉంది. ఇచ్చే వాళ్ళకి కూడా చాలా కష్టంగా అనిపించింది అనుకుంటే, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా. సో వాళ్ళు అలా హారతి పట్టుకొని దాని పైన క్లాత్ వేసుకున్నారు. వేసుకుంటే ఇంకా వేరే వాళ్ళు కొన్ని వాటర్ పోస్తున్నారు అనమాట, అంటే వేడి ఎక్కువ కాకుండా. ఆ తర్వాత మనం ఆరతి అయితే తీసుకోవచ్చు, మనం వెళ్ళి మొక్కొచ్చు అనమాట. సో దాట్స్ హరిద్వార్ వ్లాగ్ అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియో కలుస్తాను. టిల్ దెన్ బాయ్.